ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అసలు 6 కాలం కష్టపడి పండించి పంటనంతా కూడా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం అయితే ఆలస్యం చేస్తోంది. మరోపక్క బోనస్ అంతా కూడా బోగస్ అయింది. ఇప్పుడు వ్యవసాయానికి మోటార్లకు మీటర్లు పెట్టే కుతంత్రం చేసింది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కరెంటు కూడా కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. మొత్తానికి అసలు రేవంత్ సర్కార్ వ్యవసాయాన్ని నాశనం చేద్దామని రాష్ట్రంలో అయితే కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. పైగా మరోపక్క సీఎండి ముషారఫ్ అలీ కూడా రైతులను దొంగలు అని చెప్పి అన్నారు. అసలు ఎట్లా అంటారు రైతులని దొంగలు అని చెప్పేసి, వాళ్ళు ఏం చేశారని చెప్పి, దీనిపై మీ స్పందన ఏంటి? సింధూర గారు, ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర జరిగినటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగాన్ని ఏం చేయబోతుందో అనేది స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణలో రైతాంగానికి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి విద్యుత్ సంస్కరణలు కానీ, విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి రంగానికి సంబంధించి బహుముఖంగా దార్శనికతతో చేసినటువంటి పనులన్నింటినీ కూడా పాతర వేసి గడిచిన 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకునేటటువంటి పనికి శ్రీకారం చుట్టింది. దానికి కొనసాగింపు కానీ శాశ్వతంగా తెలంగాణ రైతాంగ ప్రయోజనాన్ని, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టి శాశ్వతంగా పాతర వేసేందుకు కొత్తగా రైతు విద్యుత్ డిస్కం పేరు మీద తీసుకువచ్చింది. ఇది శాశ్వతంగా రైతులని సమాధి చేసేదే తప్ప అంతకు మించి మరి ఏమి కాదు. ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ముషారఫ్ గారు దాని తెలంగాణ రైతు డిస్కం పిఎండిగా అపాయింట్ అయినటువంటి ముషారఫ్ గారు ఇవాళ ప్రజెంటేషన్ చూస్తే ఎంత మోసం అంటే ఒక 5-6 కారణాలు ఎందుకు రైతుల డిస్కమ్ ను తీసుకురావాలనుకుంటున్నాము అన్నది చెప్పింది. ఆ కారణాలలో ఏ ఒక్క కారణం కూడా రైతుల పరిస్థితిని మెరుగుపరిచేది కానీ, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో కానీ, ప్రగతి పథంలో కానీ తీసుకుపోవటానికి దోహదపడేది కాదు. కాకపోగా వాళ్ళు దేనికోసం అయితే డిస్కమ్ తీసుకొస్తామనుకుంటున్నామో ఏ ఒక్క కారణం కూడా సాహిత్యం కాదు. చెప్పిండు 59,000 అప్పులు ఉందని. అప్పులకు బాధ్యుడు ఎవరండి? కనీసం చెప్పడానికి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు చెప్పడానికి సిగ్గుందా ఏమైనా? కనీసం ఆ 59,000 కోట్లు అప్పున్నది ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం తీరిస్తే ఆ డిస్కామ్ లాభాల్లోకి వస్తాయి. వాళ్ళ దేశంలో ఎక్కడైనా కస్టమర్ సర్వీస్ కస్టమర్స్ ప్రాతిపదికన అంటే కనెక్షన్స్ కేటగిరీస్ ప్రాతిపదికన ఎక్కడైనా డిస్కమ్లు ఏర్పాటైందా దేశంలో? ఎక్కడైనా కూడా ఏంటంటే టెరిటరీ కానీ లేదా ప్రాంతాల వారిగా కానీ డిస్కమ్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికీ తెలంగాణలో 2 డిస్కమ్లు ఉన్నాయి. వాటి పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్. అవసరమైతే ఇంకొకటి పెట్టండి ప్రాంతాల వారిగా, దానికి ఉంది. కానీ ఏదైతే ప్రభుత్వం మీద ఆధారపడి ఉండేటటువంటి కేటగిరీస్ ఉన్నాయో, రైతు వ్యవసాయానికి సంబంధించినటువంటి 29 లక్షల కనెక్షన్లు, అదేవిధంగా ప్రజలకు మంచినీటి ఇచ్చేటటువంటి మిషన్ భగీరథ కనెక్షన్లు, అదేవిధంగా హైదరాబాద్ లాంటి మహానగరంలోని 1.5 మందికి సాగునీటి ఇచ్చేటటువంటి పవర్ కనెక్షన్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడేటటువంటి సబ్సిడరీ కేటగిరీస్. ఈ సబ్సిడీ కేటగిరీస్ అన్ని ఒక డిస్కమ్ కింద పెట్టి ఏం చేయదలుచుకున్నారు? రైతాంగాన్ని, రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? రైతులని మొత్తంగా అప్పులు దాదాపు డిస్కమ్ ఏర్పాటు చేసింది. డిస్కమ్ ఏర్పాటులోనే 35,000 కోట్ల డిస్కమ్స్ ఇచ్చిండు. కేవలం 5,000 కోట్ల ఆస్తులు మాత్రమే వచ్చింది. ఎట్లా నడిపిస్తారు? జీతాలు కనీసం కేవలం వ్యవసాయాన్ని శాశ్వతంగా దెబ్బతీసేటటువంటి కుట్ర. ఇంకా చెప్పాలంటే చాలా స్పష్టంగా కేసీఆర్ గారు దేశంలో ఎవరు చేయనటువంటి సాహసం 2018లోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండు. ఆ ఉచిత విద్యుత్తుని ఎగ్గొట్టే పనే, అంతకు మించింది లేదు. ఆల్రెడీ ఇందాకనే స్వయంగా రైతు కమిషన్ చైర్మన్ ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి కోదండరెడ్డి గారు వ్యవసాయానికి 3 గంటల ఉచిత కరెంట్ ఇస్తే సరిపోతుందట. అది కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళ మానసిక స్థితి, రైతాంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, ఈ తెలంగాణ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఆగం చేయటమే, తెలంగాణ రైతాంగాన్ని నిండముంచడానికి వచ్చింది. ఇది ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టదు. అడుగడుగున ప్రజాక్షేత్రంలో
కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలని మోసం రైతాంగాన్ని ఏ విధంగా రైతాంగ ప్రయోజనం సమాధి చేయబోతుందో ప్రజలకు విడమర్చి అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణ కూడా పూనుకోవటానికి మేము సిద్ధమవుతాం. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు. ఇక రైతుల ఉచిత కరెంటుపై అయితే కాంగ్రెస్ కుట్రలు పతనెక్కాయి. రైతు డిస్కం పేరిట ఉచిత కరెంట్ను అయితే ఎగ్గొట్టే కుట్ర అయితే పకడ్బందీగా జరుగుతోంది. మళ్ళీ తెలంగాణ రైతులకైతే కరెంటు కష్టాలు తెచ్చిపెట్టే కుతంత్రం అయితే అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది